లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. మరో బ్రేకింగ్ అంటుంది మనకి. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల అంశంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. జిల్లాల కలెక్టర్లు గెజెట్ రిలీజ్ చేశారు. గ్రామాలు వార్డుల వారీగా మండల ఆఫీసుల్లో జాబితాలు సిద్ధం చేశారు. ఇక కలెక్టర్లు సమర్పించిన సర్పంచ్ వార్డు సభ్యుల గెజెట్లను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం పంపింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు పెట్టాలని నిర్ణయించిన సర్కార్ 2 రోజులు తీవ్ర కసరత్తు చేసింది. రైట్, కింద అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవే స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, మొత్తానికి హైకోర్టు విచారణ తర్వాత షెడ్యూల్ ప్రకటించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోనీ, ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో పంచాయతీ ఎలక్షన్ సంబంధించినటువంటి కేసు విచారణకు రానుంది. పిటిషన్ గతంలోనే విచారణ కొనసాగుతుంది. గతంలో సింగిల్ బెంచ్ నుంచి ఇది హైకోర్టు సీజే ధర్మాసనానికి బదిలీ కావడంతో కూడా నిన్న విచారణ జరగాల్సినప్పుడు కూడా నిన్న రాష్ట్ర చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళినందున నిన్న విచారణ రాలేదు. అదే కేసును ఈ రోజు మరో విచారించబోతున్నారు. గతంలో దీనికి సంబంధించిన విషయంలో రాష్ట్ర హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి, అంటే ఈ పిటిషన్ సంబంధించి రిజర్వేషన్ల పరిమితి 50% దాటకుండా ఉండే విషయం సంబంధించిన విషయంలో ఒకవైపు జరిగినటువంటి పిటిషన్లు, మరోవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఇష్యూ అంతా కూడా కొనసాగుతుంది. దీంతో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా 50% రిజర్వేషన్ల పరిమితికి లోబడి ముందుకు వెళ్తుండడంతో కూడా ఈ రోజు హైకోర్టు నుంచి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి గెజెట్ ను ఇప్పటికే ఈసీకి అందజేసింది. ఈసీ కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి కన్సర్న్ రావడంతో కూడా హైకోర్టుకు నివేదించి ఆ తర్వాత ఎలక్షన్ కు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి ఇప్పటికే హైకోర్టు సంబంధించిన కేసులో ఈ రోజు ఏం జరుగుతుందని చెప్పి అనుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 50% లోబడే రిజర్వేషన్లకు ప్రకటించడంతో కూడా ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే ఇలా 2 అంశాలు, ఒకటి కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి పంచాయతీ ఎలక్షన్స్ లో వార్డు మెంబర్ల రిజర్వేషన్ ఖరారు సంబంధించి 2024 కులగణనలో ఎస్సీ ఎస్టీ జనాభాలో కూడా 2024 కులగణన అంశాన్ని చేర్చారు. మరోవైపు దాని ద్వారా చేపట్టారు. ఇటు మరోవైపు పంచాయతీ ఎలక్షన్స్ లో మాత్రం ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి సర్పంచ్ల రిజర్వేషన్ ఖరారుకు 2011 కులగణన జనాభా లెక్కలు తీసుకొని చేయడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం డీవియేషన్ అయిందని చెప్పేసి పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడతారు. ఈ విషయంలో ఏం జరుగుతుందని చెప్పేసి అంతా ఉత్కంఠ ఎదురు చూస్తారు. మొత్తానికి ఈ రోజు 11 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉంది. ఆ తర్వాత ఒకవైపు ఇప్పటికి ఎలక్షన్స్ కు ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వడంతో కూడా హైకోర్టుకు కూడా ఈసీ ఇదే అంశాన్ని నివేదించి ఆ తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తుందని చెప్పేసి కూడా అంతా భావిస్తూ ఉన్నారు. సోనీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.